నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చాలా మంది ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అయితే తీసుకుంటారు. అయితే ఫ్లాట్స్ తీసుకోవడం బెటరా, అపార్ట్మెంట్స్ తీసుకోవడం బెటర్ అంటారా? సార్ నేనేం చెప్తానంటే, ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందో, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళు ఫ్లాట్ తీసుకోవచ్చు. ఓకే, ఫ్లాట్ డెఫినెట్గా ఫ్లాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. ప్రతి వాళ్ళు నాకు సొంత ఇల్లు ఉండాలనే డ్రీమ్తోనే ఉంటాము. మనం కష్టపడి పనిచేసేది కూడా సొంత ఇంటి కోసమే. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం, ఫస్ట్ ఇల్లు కోసం ఆలోచిస్తాం. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారం చూసినట్టయితే, ఎవరైతే సొంత ఇంట్లో కొనాలనుకుంటున్నారో ముందు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత అసెట్ ఏర్పాటు చేయండి, అసెట్ కొని ఉంచండి. వాళ్ళ అసెట్స్ ఉన్న తర్వాత నేను ఏ అసెట్ కొనకపోయినా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు కోసం నేనున్నా లేకున్నా నా పిల్లల భవిష్యత్తు కొంత అసెట్ ఉంది, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఫ్లాట్, అపార్ట్మెంట్, విల్లా, ఎనీథింగ్ ఫస్ట్ అది మాత్రం అసెట్ తీసి పెట్టుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు డెఫినెట్ గా ఫస్ట్ ఇల్లు కొనకూడదు. నా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లాట్ కొందామని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు యావరేజ్గా 70 నుంచి 70-75 lakhs నుంచి మినిమం 1 crore వరకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది. యావరేజ్ ఎంప్లాయీ సాలరీ, ఐటీ ఎంప్లాయీ సాలరీ కానీ నార్మల్ ఎంప్లాయీస్ కానీ 1 lakh ఉంటుంది హైదరాబాద్లో. సో 1 lakh సాలరీ ఉన్నప్పుడు 30-40 lakhs మనం ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ ఈఎంఐకి వెళ్ళినప్పుడు యావరేజ్గా 60-65,000 ఈఎంఐ వస్తుంది. సో 60-65,000 ఈఎంఐ ఇస్తే 65,000 1 lakh సాలరీకి ఈఎంఐ వెళ్ళిపోతే రిమైనింగ్ 35,000 ఉంటుంది. ఈ 35,000లో నీ పిల్లల ఎడ్యుకేషన్, నీ మెయింటెనెన్స్, ట్రావెల్, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, సో మెయింటెనెన్స్ ఇవన్నీ చూసినప్పుడు 35,000 సరిపోదు మళ్ళీ. సో డెఫినెట్ గా మళ్ళీ డెఫిసిట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే, ఈ ఎవ్రీ మంత్ 60,000 కానీ 70,000 కానీ మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటా సేవ్ చేసుకుంటున్నట్టయితే ఎవ్రీ 2 years ఓపెన్ ఫ్లాట్ కొనవచ్చు మనం. ఎవ్రీ 2 years ఓపెన్ ఫ్లాట్ కొనవచ్చు. యావరేజ్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ 70,000 సేవ్ చేసాం అనుకోండి, 8.4 lakhs అవుతుంది. దానికి ఇంకో 1.5 lakhs మనం ఏదో చేసి యాడ్ చేస్తే 10 lakhs ఉంది. ఈ 10 lakhs కి 10 lakhs ఇంకో 10 lakhs యాడ్ చేసామంటే మనం ఎవ్రీ 2 years ఓపెన్ ఫ్లాట్ కొనవచ్చు. అంటే తొందరపడి కొనకుండా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే ఇంకా లాభం అంటున్నారు. ఎవ్రీ 2 years ఓపెన్ ఫ్లాట్ కొన్నాం అనుకోండి, డెఫినెట్ గా ప్రతి భూమి మీద పెట్టిన ప్రతి పైసా మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే 20 లక్షలు పెడితే మనకు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్లాట్ దొరికే అవకాశం ఉంది, అప్రూవల్ లేఅవుట్లో. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ 5 years లో రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయే టైం వరకు మీరు పెట్టినటువంటి 20 లక్షలు అది 30-40 లక్షల అక్కడ డిమాండ్ అండ్ సప్లైని బట్టి పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మీ 20 అయితే మల్టిపుల్ అవుతుంది, ఇక్కడ మీ 20 lakhs అయితే మల్టిపుల్ అవుతుంది. సో ఈ 5 years లో ఇంకో ఫ్లాట్ కొనడానికి మీరు అమౌంట్ సేవ్ చేసి ఉంటారు. దట్ మీ శాలరీ కూడా ఎవ్రీ ఇయర్ 5-10% అప్రిషియేషన్ ఉంటుంది. సో ఇంకొక 10,000 సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఫ్లాట్కు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు అసెట్స్ ఉన్నాయి, పిల్లలకు ఓకే, మనకు ఓకే అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక 5 ఫ్లాట్లు కొనండి. మీరు 5 ఫ్లాట్లు కొన్న తర్వాత ఒక ఫ్లాట్ కానీ, విల్లా కానీ, హౌస్ కానీ వెళ్ళండి. లేదు ముందే ఫ్లాట్ కొన్నారనుకోండి, డెఫినెట్గా మీరు జీవితం మొత్తం చూసినా ఈఎంఐ అయిపోయి ఫ్లాట్ తప్ప ఏమి కనపడదు. సో మీ శాలరీ ఎక్కువగా ఉంది, మోర్ దెన్ 2 lakhs ఉంది, ఎక్కువగా ఉంది, నేను ఎక్కువ సేవ్ చేస్తా, ఖర్చులు తక్కువగా ఉంటాయి అనుకున్నప్పుడు అది కొనొచ్చు, ఇది కొనొచ్చు. ఎందుకంటే ఫ్లాట్ మీద కూడా అప్రిషియేషన్ ఉంటుంది. ఇవాళ 70 lakhs మీద కొన్నాం అనుకోది 80 lakhs అవుతుంది, 1 crore కూడా అవుతుంది. కానీ ఫ్లాట్ పర్చేజ్ చేసి మళ్ళీ రీసేల్ చేయలేం కదా. అది ఎంతైనా మళ్ళీ సెకండ్ హ్యాండ్, అది అసెట్ కదా, మన లగ్జరీ ఐటమ్ అది. సో దాన్ని ఎప్పటికప్పుడు అమ్మలేము, చేయలేము. సో నేను ఏమంటుంటే, ఫ్లాట్ కొన్నాం అనుకోండి ఎప్పటికైనా అమ్మవచ్చు మనం, దాన్ని ఏదైనా చేయొచ్చు మనం. మన పిల్లల భవిష్యత్తుకు, మన అవసరాల నిమిత్తము భవిష్యత్తు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇల్లు అనేది సెంటిమెంట్ కాబట్టి దాన్ని అమ్మాలంటే కొద్దిగా అదిగా ఉంటుంది. దట్ ఏంటంటే మనకి ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇల్లు కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి కూడా. ఓకే, అంటే ఇల్లు కొనడం వల్ల ఇంత ఉంటుందని నిజంగా ఫస్ట్ టైం అయితే తెలుసుకున్నాం. దీని బదులు ఫ్లాట్ కొంటే మనకు చాలా లాభం, రైట్? ఓకే, కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు చాలా మందికి ఆ డౌట్ అయితే ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది, ఫ్లాట్ కొనాలా అపార్ట్మెంట్. అందరూ ఒకే థింగ్ అండి. ఇప్పుడు 20-25,000 రెంట్ కడుతున్నాం కదా, ఇంకో 25,000 కడితే మనకు ఈఎంఐలో వెళ్ళిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ 40 lakhs ముందే ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. ఈ 40 lakhs పెడితే మనకు అవుట్స్కట్ లో మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకవేళ మంచి టైం ఉంటే అది కూడా ఇంప్రూవ్ అయిపోతుంది కదా. డెఫినెట్ గా ప్రతి రూపాయి పెరుగుద్ది. కరెక్ట్, భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి పెరుగుతుంది. మీరు ఒక 5 years కాగా ఇల్లు కొందాం అనుకున్న డబ్బులు తీసుకెళ్ళి భూమి మీద ఇన్వెస్ట్ చేసి ఒక 5 years వెయిట్ చేయండి. ఈ 5 years లో మీకు వచ్చిన ప్రతి అమౌంట్ కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. ఆఫ్టర్ 5 years తర్వాత మీరు ఫ్లాట్ పర్చేజ్ చేయండి. అప్పటికి రేటు పెరగదా మార్కెట్లో, డెఫినెట్ గా
ప్లాట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. వాళ్ళు 70 లక్షలు ఉంది, మినిమం 80-90 కోటి రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పెరిగింది, అక్కడ కూడా పెరిగింది, కానీ డెఫినెట్ గా పెరుగుతుంది. కానీ పెరిగినప్పటికీ కూడా ఇక్కడ నీకు 5 అసెట్లు పెరిగాయి, అక్కడ ఒకటే అసెట్ ఉంటుంది. అవునవును, డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, డెఫినెట్ గా కనపడుతుంది. సో ఫ్లాట్ కాస్ట్ పెరుగుతుంది, ప్లాట్ కాస్ట్ పెరుగుతుంది. సో కాకపోతే అంటే అప్పుడు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కొత్త టెక్నాలజీ పెరుగుతుంది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు కొన్నటువంటి భూమి విలువ కూడా పెరుగుతుంది కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అలా. సో చూశారు కదా, ఫ్లాట్ తీసుకుంటే బెటరా అపార్ట్మెంట్ తీసుకుంటే బెటరా అనే సలహాలు సూచనలు అయితే మనం తెలుసుకున్నాము. సో అపార్ట్మెంట్ తీసుకొని ఇన్ని నష్టాలు అయితే అని అనలేం, కానీ ఫ్లాట్ తీసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకున్నాం.